వసంత పంచమి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుండే అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు మన ఇంద్రకీలాద్రి ఆ దుర్గాదేవి దేవాలయంలో మరి ఇవాళ ఆ తల్లి ఆ దుర్గాభావాని సరస్వతీదేవి అవతారంతో పుట్టినరోజు కాబట్టి మరి అవతారంతో దర్శనమిస్తుంది. మరి ఉదయం నుంచి కూడా ఎర్లీ మార్నింగ్ నుంచి భక్తులు వేల సంఖ్యలో రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా మంచి దర్శన భాగ్యం కల్పిస్తున్నాం. మళ్ళీ ఆ తల్లి మరి చదువుల తల్లి కాబట్టి ఆ జ్ఞాన స్వరూపుని జ్ఞాన ప్రధానంగా అని చెప్పే ఉద్దేశంతో ఇవాళ దర్శనం చేసుకుంటే మంచి జరుగుద్దని భక్తులే కాకుండా చిన్నపిల్లలందరికీ కూడా ఇవాళ అక్షరాభ్యాసం చేయడం కోసం కొన్ని వందల మంది తీసుకొచ్చారు. ఇప్పటికే ఆల్రెడీ ఇప్పుడు ఉచితంగా కూడా సుమారుగా 1000 మందికి ఇప్పుడు పిల్లలకి మేము ఇక్కడ ఉండి సమూహంగా చేయడం జరిగింది. అలాగే స్లాట్లు ఇచ్చాం. చాలామంది టికెట్లు కూడా కొన్నారు. ఆ టికెట్ వాళ్ళకు కూడా కొంత రష్ తగ్గిన తర్వాత వాళ్ళకి ఇదే ఫ్లోర్లో అక్షరాభ్యాసం చేస్తాం మేము. మరి వాళ్ళందరికీ కూడా పెన్నులు, మరి కంకణం, పసుపు, మరి అలాగే లడ్డు ప్రసాదం ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు సక్రమం చేసాం. భక్తులు కూడా అందరిని అడుగుతాం. చాలా బాగుందండి, సంతోషం ఉంది, చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారన్నారు. ఇవాళ రాత్రి వరకు కూడా ఇది కొనసాగుతుందని ఎస్టిమేట్ అనుకుంటాం మేము కూడా.